కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతం చేశారు. ఇక దివిస్ అరబిందో ఫ్యాక్టరీలు సముద్రంలోకి పైపులు వేసి వదులుతున్న కలుషిత జలాలను అరికట్టాలి అని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక బోట్లను దగ్ధం చేశారు. గత 3 రోజుల నుంచి రోడ్డుపైన వంట వార్పు నిద్ర చేస్తున్నారు మత్స్యకారులు. గత 3 రోజుల నుంచి రోడ్డుపైనే వంట వార్పు నిద్ర చేస్తున్నారు మత్స్యకారులు. కొనపార్నపేట వద్ద రోడ్డుపై టెంట్లు వేశారు. అయినా అధికారులు పట్టించుకోకుండా ట్రాఫిక్ మళ్లించారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారులు చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. ఇక దివిస్ అరబిందో ఫ్యాక్టరీలు సముద్రంలోకి పైపులు వేసి వదులుతున్న కలుషిత జలాలను అరికట్టాలి అని నిరసన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. అలాగే బోట్లను దగ్ధం చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా రోడ్లపైన వంట వార్పు నిద్రం చేస్తున్నారు మత్స్యకారులు. ఇక కొనపాపపేట వద్ద రోడ్డుపై టెంట్లు వేసి అయినా కూడా అధికారులు పట్టించుకోకుండా ట్రాఫిక్ మళ్లించడం జరిగింది. ఈ నేపథ్యంలో సముద్రంలోకి వదిలే కలుషిత జలాలను అరికట్టాలంటూ కూడా గత 3 రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నారు. బోట్లను దగ్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ మధు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి ఇది పూర్తిగా మత్స్యకార ప్రాంతాలు ఉండే మండలం. 2 నెలల క్రితం ఇక్కడ మత్స్యకారులు ఏదైతే అరబిందో దివీస్ అనే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాడిన వ్యర్థ జలాలు సముద్రంలో వదిలేసేందుకు పైప్ లైన్లు నేరుగా సముద్రంలో వేశారు. దానివల్ల మత్స్య సంపద దెబ్బతింటుంది, మత్స్య సంపద చనిపోతుంది, బోట్లు వలలో పోతున్నాయని 2 నెలల క్రితం ఆందోళన చేశారు. అప్పట్లో 3 రోజులు ఆందోళన చేసిన తర్వాత అధికారులు వచ్చి నచ్చ చెప్పారు, ఖచ్చితంగా పైప్ లైన్ తీసుకోని చెప్పారు. అయినా పట్టించుకోలేదు. దీంతో తిరిగి 3 రోజుల నుంచి అంటే మొన్న నిన్న ఈ రోజు ఆందోళన ఉధృతం చేశారు. వానపాపపేట గ్రామం వద్ద రోడ్డుపైనే టెంట్లు వేసి వంట వార్పు ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం, కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదు. ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ఆందోళన మరింత ఉధృతం చేశారు. బోట్లు తీసుకొచ్చి తగలబెట్టారు. ఈ బోట్లే మాకు జీవనాధారం. ఈ బోట్లతో మేము సముద్రంలోకి వెళ్తాం. సముద్రంలో మత్స్య సంపద దొరకడం లేదు కాబట్టి ఈ బోట్లతో మాకు పని ఏంటి అన్న లక్ష్యంతో వాళ్ళు బోట్లు దగ్ధం చేయడం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చుట్టుపక్కల మొత్తం అదేవిధంగా మంటలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ట్రాఫిక్ మళ్లించినప్పటికీ ద్విచక్ర వాహన చోదకులు అటువైపుగా వెళ్తూ మంటలు చూసి ఏదో ప్రమాదం జరిగిందని అనుకుంటున్నారు. ఇంత జరిగినా ఏ అధికారి అక్కడికి రాకపోవడంతో వారిలో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. పూర్తిగా దిగ్బంధం చేస్తాం. మా ఏవైతే దాదాపుగా 1200 బోట్లు ఉన్నాయో 1200 బోట్లు కూడా ఇదే విధంగా తగలబెడతాం. ఎప్పటికైనా అధికారులు రావాలంటారు. ఇంతవరకు ఏ అధికారి అక్కడికి రాకపోవడం, కనీసం మత్స్యశాఖ కానీ లేదంటే ఈ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా రాకపోవడంతో వారిలో ఆగ్రహం తెంచుకుంది. పోలీసులు జాడు కూడా అక్కడ కనిపించడం లేదు. ఇంకా మంటలు అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. మధు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.